హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా టిఫిన్స్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరి చట్నీని మనం 5 నిమిషాల్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడల్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరి చట్నీ చేసుకోవడానికి 1 కప్పు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కారానికి తగినట్టుగా 7-8 పచ్చిమిరపకాయలను కడిగి ఇలా తుంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. మనం కొబ్బరి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. తరువాత 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, అల్లం ముక్క, కొత్తిమీర, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/4 గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి పచ్చడిని ఇలా బరకగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి చట్నీని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న జార్లోనే 1/4 గ్లాసు నీళ్లు పోసుకొని తొలిపి వేసుకోవాలి. ఇప్పుడు చట్నీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవచ్చు. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా 5 నిమిషాల్లోనే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ, దోశ, వడల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.